హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. ఈ వీడియోలో నేను మీకు ఈ శారీ కుచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ. ముందుగా ఇలా కుచ్చులు గ్రీన్ కలర్, రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ని అలాగే కాటన్ థ్రెడ్ని ఇలా నార్మల్ నీడిల్కి ఎక్కించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటికి ఇలా గదా బీడ్స్ని యూస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నార్మల్ నీడిల్కి ఇలా హెమ్మింగ్ థ్రెడ్ 4 స్టాండ్స్ని తీసుకుంటే 8 స్టాండ్స్ అవుతుంది. ముందుగా మనకి బీడ్ ఎక్కించుకొని కుచ్చు కట్టుకునే అంత థ్రెడ్ని కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ముడి వేసుకోవాలి. అలాగే దీన్ని హాఫ్ ఇంచ్ గ్యాప్కి ఫస్ట్ ఇలా థ్రెడ్స్ అన్నీ ఎక్కించుకోవాలి. తర్వాత వీటికి మళ్ళీ మనం ఒక నార్మల్ నీడిల్కి మళ్ళీ ఒక కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని దారంని నీడిల్లోకి ఎక్కిస్తూ బీడ్స్ అన్నిటిని ఎక్కించాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ ఇలా థ్రెడ్స్ అన్నీ ఎక్కించుకున్నాక ఇప్పుడు ఇలా ఒక కాటన్ థ్రెడ్కి 2 వరుసల దారం ఎక్కించుకొని సూదికి ఈ సూదిలో ఈ థ్రెడ్ని ఆ థ్రెడ్ లోపలికి తీసుకొని థ్రెడ్ని వెనక్కి లాగితే పూస లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి మళ్ళీ చూడండి. ఇలా థ్రెడ్ లోపలికి తీసి ఇలా వెనక్కి, దారం వెనక్కి అంటే పైకి అంటే బీడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెండింటిని కలిపి జాయిన్ చేసుకొని ముడి వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ముడి వేసుకున్నాక వీటికి మనం సిల్క్ థ్రెడ్తో కానీ పట్టు కుచ్చు థ్రెడ్తో కానీ శారీ కలర్ కుచ్చుస్ వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకొని కుచ్చుస్ బీడ్స్ ఎక్కించాను. మీరు దీన్ని 2 ఇంచ్ గ్యాప్తో కూడా వేసుకోవచ్చు, లేదా 1 ఇంచ్ గ్యాప్తో కూడా వేసుకోవచ్చు. కస్టమర్ నాకు ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ అడిగారు కాబట్టి నేను ఇక్కడ కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలాగా దగ్గరికి వేసాను. అలాగే మీకు కావాలి అంటే ఓన్లీ బార్డర్ కలర్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని కుచ్చుస్ కట్టుకోవచ్చు. లేదు 2 కలర్ కాంబినేషన్స్ కావాలి, లుక్ ఇంకొంచెం ఎక్కువగా ఎలివేట్ అవ్వాలి అంటే ఇలా 2 కలర్లు శారీకి బార్డర్ కలర్ ఒకటి అలాగే శారీలో కలర్ ఒకటి రెండింటిని తీసుకొని నేనైతే 2 దారాలు తీసుకొని 90 స్టాండ్స్ చుట్టుకుంటాను. నాకు అవి 2 దారాలు కాబట్టి ఇంచుమించు 180 240 ఆర్ 210 దాకా 220 దాకా అవుతాయి. సో మీకు ఎలా కావాలి, కుచ్చు మందంగా కావాలి లేదు నార్మల్గా కావాలి అనుకుంటే మీరు కుచ్చుని బట్టి కూడా మనం థ్రెడ్స్ని చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా అయితే ఇక్కడ నేను మీకు కుచ్చు కట్టడం ఎందుకు చూపించట్లేదు అంటే అది నార్మల్గా అందరి వీడియోలో అందరు చూపిస్తారు కాబట్టి నేను ఒక్కటి చూపించట్లేదు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. కానీ జరీ కట్టుకునేటప్పుడు మాత్రం 2 వరుసల జరీ తీసుకొని కట్టుకోండి, ఎందుకంటే అది చాలా సన్నగా ఉంటుంది, తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నాట్ వేసేటప్పుడు కూడా కొంచెంగా చూసుకొని గట్టిగా నాట్ పడేలాగా తీసుకోండి. అంటే మనం వేసే కుచ్చు ఈ జరీతోటే లుక్ వస్తుందండి. మనం ఎప్పుడైతే జరీని నీట్గా ఫినిషింగ్ చేసి చుట్టి కడతామో అప్పుడు మనకి ఆ కుచ్చు అందంగా కనిపిస్తుంది. సో మీరు ఈ జరీ వేసేటప్పుడు ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ ఓవరాల్గా డిజైన్ అంతా శారీకి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. మీకు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కుచ్చు వేసే వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా వేయాలి బిగినర్స్కి కూడా నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే కూడా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.